సరే సార్ నమస్తే. ఏమన్నా చూసి మీ పేరు చెప్పండి. అప్పారావు అండి. ఎంత వయసు మీద అప్పారావు గారు? 60 అండి. 60. ఏం చేస్తుంటారు మీరు? ఇదే పని అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేసుకుంటే వరకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అమ్ముతున్నాం. అవునా? ఎన్ని సంవత్సరాలు చంపుతున్నారు? 4 సంవత్సరాలు. పొద్దున ఎన్ని గంటలకు మీరు బయలుదేరుతారు ఇంట్లో నుంచి? 6 గంటలు బయలుదేరుతాను. ఇట్లా ఏముంది? చట్నీ అండి. చూపించండి. చట్నీ ఇదేమండి? చట్నీ అండి. ఇది అది బజ్జీ, మైసూర్ బజ్జీ. బజ్జీ. ఇది చూపించండి చూద్దాం. దోశ అండి. ఇడ్లీ అండి. ఎవరు చేస్తారు దోశ ఇడ్లీ మీ ఇంట్లో? మా ఫ్యామిలీ చేస్తారు. అవునా? రోజు ఎంతసేపు అమ్ముతారు ఇవి? 12 వరకు. మధ్యాహ్నం 12 వరకు. అలసిపోయినట్టు అనిపిస్తుందా? మన కష్టం చేసే వాళ్ళకి అలసిపోతే అట్లా అలసి అనిపిస్తుంది. మరి ఏం చేస్తామండి? మరి ఎక్కడి నుంచి వచ్చాం కొత్త కోసం అలసిపోయింటే మరి అలసి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు ఒకటి మ్యారేజ్ చేయాలా? మా ఊళ్ళు ఎవరు లేరు ఆడపెట్టే. దేవుడు మంచి అబ్బాయిని పంపిస్తారండి. ఎంత సంపాదిస్తారు రోజుకి మీరు? మొన్న ఏమండి 400 రూపాయలు మాట్లాడుకోవచ్చండి. 400 మాట్లాడుకోవచ్చు. 50 రూపాయలు ఒక్కరెట్టిపోతాయి. 100 రూపాయలు చేతికి. మీకు పర్వాలేదు, సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషమేనండి. ఉన్న దాంట్లో ఉన్నదే తృప్తి పడిపోలేదు. సంతోషం అంటే లేదు ఎక్కడి నుంచి వస్తుందండి. ఉన్నమాట తృప్తి పడ్డమే. మనకి ఎంతో ఆశ ఉంటుందండి. లేదు కదా ఆశ ఎంతవరకు ఉంటుంది ఆశ? మనిషి ఎంత ఆశ ఉంటుంది? అబ్బో కోట్లు కొలితే ఆశ ఉంటుందండి. మనకు వచ్చిన బట్టి తృప్తితో పోవాలి. అంటే మీరు ఎప్పుడైనా ఇడ్లీ ఏమన్నా బీద వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి ఆకలి అవుతుంటే మీకు ఫ్రీ ఇవ్వాలనిపిస్తుందా? ఏదో ఒకసారి ఇస్తూ ఉంటాం. ముసలి వాళ్ళకి ఇస్తాం. ముసలి వాళ్ళు వృద్ధురాలకి వాళ్ళకి మీకు వేరే వాళ్ళకన్నా మనం చాలా బాగున్నామని అనిపిస్తుందా? అవునండి, బాగున్నాయి. కానీ చాలా మందికి ఆ సంతోషం లేదు. ఉండదండి. అది మనసులో తృప్తి కోసం తృప్తి పడాలండి. తృప్తి పడకపోతే తృప్తి అసలు ఎంతవరకైనా తృప్తి ఉండదు. కొంతమంది తృప్తి పడిపోతారు. నాకు 100 రూపాయలు తృప్తి పడిపోతారు. కొందరు 1000 కావాలంటే, కొందరు 500 కావాలంటారు. ఇలాగే మంచి రకం అదండి. నేను తృప్తి పడిపోతాను. మంచిదండి, ఉంటాం.